దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము, మేము మా దేవునికి యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఎంత మంచి మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఎంత క్షమిస్తాడో, ఎన్నిసార్లు క్షమాపణలు ఇస్తాడు ఆయన, ఎంత కాలం ఆయన క్షమాపణ ఇస్తాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంతేనా? ఒరా నిన్ను ఒకటోసారి క్షమించాను, మూడోసారి క్షమించాను, ఇంకా నాలుగోసారి నిన్ను క్షమించను, ఎందుకంటే నాకు పేషెన్స్ అయిపోయింది. నువ్వు చేస్తున్నటువంటి తప్పులకి నేను మూడు సార్లే నేను క్షమించాలని నేను అనుకుంటున్నాను. కానీ తండ్రిని దేవుడు ఒకటోసారి, రెండోసారి కాదు, ఒకటో సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, 20వ సంవత్సరం, 30వ సంవత్సరం, 31st నైట్ అవగానే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు, దేవా ఈ సంవత్సరంతో ఇక నేను మారిపోతున్నాను. ఈ సంవత్సరం ప్రార్థన చేసినప్పుడు 31st నైట్ ఆయన అలాగే అనుకుంటాడు. సేమ్ దేవదూతలు చూడండి, ఇది నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్రార్థన చేస్తాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 70 ఏళ్ల మట్టుకు నువ్వు నిన్ను క్షమించమని చెప్తున్నాడు ఆయన. నువ్వు బ్రతికున్నంత కాలము ఆయన నిన్ను మారుతానంటే క్షమిస్తూనే ఉంటూ ఉంటాడు.